you experienced your first film? అన్న ఎన్నోసార్లు ఈ థియేటర్కి వచ్చాం కదన్న, ఎన్నోసార్లు థియేటర్కి వచ్చి లోపలికి వచ్చి చూసాం. సో ఇలా వెళ్తున్నప్పుడు ఎవరైనా అలా సినిమా గురించి మాట్లాడితే బాధ వేస్తూ ఉండేది, ఏమో మన సినిమా గురించి ఎప్పుడు మాట్లాడుకుంటారు అని. అలాంటిది ఈరోజు ప్రసాద్ ఎంఎక్స్లో షో చూడడం అండ్ బాగా రియాక్ట్ అవ్వడం. సో అందరూ నేను ఎక్కడైతే ఎలా రియాక్ట్ అవ్వాలనుకున్నాను, ఇంటర్వెల్లో క్లాప్స్ పడ్డాయి, క్లైమాక్స్లో మీరు చూసారు క్లాప్స్ కొట్టారు. సో దానికోసమే కదండి ఇంత కష్టపడి తీసింది. ఆ ట్విస్ట్ కూడా ఒక్కరు కూడా గెస్ట్ చేయలేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అండ్ క్రిటిక్స్ చూసారు ఈ సినిమా, మీడియా చూసారు. ఎస్ సో వాళ్ళకంటూ సెపరేట్ ఒపీనియన్స్ ఉంటాయి, ఎన్నో సినిమాలు చూస్తుంటారు. సో వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ ని మీరు తెలుసుకున్నారు సార్. ఇందాక ఒకసారి అడిగారు సార్, చాలా బడ్జెట్ అయి ఉంటుంది కదా, చాలా ఖర్చు పెట్టి ఉంటారు కదా అన్నారు. అప్పుడు బడ్జెట్ ఎంత అని అడిగారు. నేను చెప్పాను 1.8 అయింది అని చెప్పాను. 5-6 కోట్ల సినిమాలో ఉంది, చాలా బాగా డీల్ చేసావు. అండ్ ఆ క్లైమాక్స్ పోర్షన్ ఏదైతే ఉందో మేము అసలు గెస్ట్ చేయలేదు. అంటే అంత సీనియర్స్ని కూడా మనం కొద్ది గొప్ప ఇంప్రెస్ చేయగలిగి ఉంటుంది సార్. అండ్ 1.8 అంటే నేనే నమ్మలేదు. అంటే లైక్ రఘు గారి దగ్గర నుంచి అంత రూత్లెస్ విలనిజం అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్ సార్. అసలు లిటరల్లీ చూసినప్పుడు ఒక క్యారెక్టర్ని తిట్టుకున్నాం. సో అంత బాగా చూపించడానికి ఎంత హార్డ్ వర్క్ చేశారు అంటే హార్డ్ వర్క్ అస్సలు లేదండి. నేను స్క్రిప్ట్ రాసేసుకున్న తర్వాత రఘు సార్ న్యాచురల్గా ఉంటారు. హీస్ ఫ్రమ్ రాజమండ్రి దగ్గర గాదరాడ అనే ఊరు. సో ఏమైంది అంటే ఆయన న్యాచురల్గా చేస్తాడు. మీకు చూస్తే పెద్ద కాస్ట్యూమ్స్ వాడేలా, పెద్ద మేకప్లు వాడేలా, ఒకే ఒక రుద్రాక్షమాల ఉంటుంది అంతే. సో ఆయన ఏదైనా పండించగలడు అనే నమ్మకం వచ్చాకనే ఆయన క్యాష్ చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఇరగొట్టు సార్. అండ్ కాకినాడ నుంచి కానీ రాజమండ్రి, యాక్చువల్లీ మేము అదే కాకినాడే. సో ఇటువంటి ఆంధ్ర నుంచి వచ్చి ఎలాగైనా ఎదగాలి సినిమాలో అని అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి మీలాంటి సినిమాలు చూస్తే, మీలాంటి ఫిల్మ్ మేకర్ సినిమాలు చూస్తే చాలా ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ యొక్క సక్సెస్ని ప్రతి ఒక్క అప్కమింగ్ ఫిల్మ్ మేకర్కి ఎటువంటి టైప్ ఆఫ్ మెసేజ్ ఇవ్వబోతుంది సార్? ఒకటే ఏదైనా సరే నేను ఇన్ని సంవత్సరాలు నమ్మి ఉన్నాను సార్. ఏదో రోజు మనం సినిమా మాత్రం తీయగలమని నమ్మే ఉన్నాను. అండ్ ఏంటంటే కథను నమ్మాను. మీరు చూసారు కదా, ఆ కథ ఉంది, ఆ స్టోరీ ఉండడం అనేది మ్యాటర్. సో ఆ స్టోరీ నుంచి హంగులకి పోకుండా ఎంత రియలిస్టిక్గా చూపించగలిగితే అంత అంటే ఏ కథకి ఏది అవసరమో చెప్పగలిగితే ఖచ్చితంగా మనం అప్లాస్ పొందుతామండి. అండ్ వన్ లాస్ట్ థింగ్ ఏం చెప్తారు అబౌట్ గేదెల రాజు? ఏం లేదండి, చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలు. సో మీరు చూసారనుకోండి, నేను చెప్పే అన్ని నిజాలా కాదనేది క్లియర్గా అర్థమైపోతుంది. చూడలేదనుకోండి, ఏదో కాకినాడ నుంచి వచ్చారు, చిన్న బడ్జెట్ పెట్టారు, ఈ కవర్లన్నీ బాగానే చెప్తున్నారు అనుకుంటారు. సో దయచేసి సినిమా చూడండి. సినిమా చూసి నచ్చితే నాకు ఒక మెసేజ్ చేయండి, బాగా తీసేవమ్మా అని చెప్పి ఒక్క మెసేజ్ చేయండి. నేను ఓపెనే. ఇన్స్టాగ్రామ్లో మనం ఫుల్ యాక్టివ్గా ఉంటాం కదా. సో నేను ఓపెనే. థ్యాంక్ యూ సో మచ్. నలుగురికి చెప్పండి, ఈ చిన్న సినిమా చాలా దూరం వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్.